Yesterday I told about can. Today I am going to tell about could. Actually, can అంటే present ability గురించి చెప్పడం can యూస్ చేయాలా, past ability గురించి చెప్పడం could యూస్ చేయాలా. could అంటే చేయగలిగాను. So I can explain some examples. First మనం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలా. సబ్జెక్ట్ ఐ, యూ, ప్రొనౌన్స్ కదా ఐ కానీ, యూ కానీ, వి కానీ, ఆర్, దే, షీ, ఇట్ ఏదో ఒక ప్రొనౌన్ తీసుకోండి, లేదా నేను కూడా తీసుకోవచ్చు. యాజ్ యూ మీ ఇష్టం అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి యూ తీసుకుంటాను. యూ కుడ్ లర్న్ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ అంటే యూ, యాక్షన్ ఆఫ్ డూయర్ అంటే సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ రిసీవర్ అంటే ఆబ్జెక్ట్. యూ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. కుడ్ అంటే చేయగలిగారు కాబట్టి నేర్చుకోగలిగారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. నెక్స్ట్ మీరు నేర్చుకోలేకపోయారు అని చెప్పాలనుకుంటే చెప్పచ్చు. యూ కుడ్ నాట్ లర్న్ ఇంగ్లీష్. కుడ్ నాట్ అంటే చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారా, యూ కంటే ముందు వర్బ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం పాజిటివ్ ఇంటరాక్ట్ చూద్దాం. కుడ్ యూ లర్న్ ఇంగ్లీష్. కుడ్ సబ్జెక్ట్ ముందు వచ్చింది కాబట్టి చేయగలిగారా తీసుకోవాలి. యూ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారా. ఎందుకంటే సబ్జెక్ట్ కంటే ముందు వర్క్ వచ్చింది కాబట్టి మీరు చేయగలిగారా. మీరు నేర్చుకోలేకపోయారా, కుడుంట్ యూ లర్న్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ కంటే ముందు కుడుంట్ వచ్చింది కాబట్టి చేయలేకపోయారా తీసుకోవాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారా. దట్స్ ఇట్. సో నేను నాకు ఏం చెప్పాను ఈరోజు కుడ్ చెప్పేసిన. సో మీరు దీన్ని చూసినా, ఇంతకుముందు వీడియో చూసినా మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. కెన్ ఎట్లా యూజ్ చేయాలి, కుడ్ యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. స్టాప్.